ఈ రాష్ట్రంలోనే ఉభయ రాష్ట్రాల్లోనే అత్యంత మంచి సేవలు అందించేటువంటి రూరల్ గ్రామీణ విద్యుత్ సహకార సంఘాలు కేంద్ర చట్టం ద్వారా ఈ రాష్ట్రంలో స్థాపించబడ్డాయి అధ్యక్ష. అప్పట్లో ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారు ఉండేవారు, ఎంపీ గారు, వారు తీసుకురావడం జరిగింది. పివి రమణ గారిని మాజీ శాసనసభ్యుల హయాంలో ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామీణ విద్యుత్ సంస్థగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకి 100% ప్రతి ఇంటికి విద్యుత్ ఉండాలనేటువంటి లక్ష్యంతో ఈ సంస్థ ఏర్పడితే, దురదృష్టవశాత్తు గత ప్రభుత్వ హయాంలో ఈ సంస్థ విపరీతమైన దోపిడీకి గురైంది అధ్యక్ష. ఇందులో చాలా అవకతవకలు జరిగినాయి. ప్రభుత్వం అయితే ఇది రెన్యూల్ చేయాలనేసి వారు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఏపీఈఆర్సీ వారు తిరస్కరించి ఇది విద్యుత్ బోర్డుకి కలపాలనేసి కల్పించే కార్యక్రమం చేశారు అధ్యక్ష. వాస్తవానికి అక్కడ లోపాలు ఉన్నప్పుడు లోపాలు సరిచేయాల్సింది పోయి వ్యవస్థనే పూర్తిగా నాశనం చేసేటువంటి చర్య